హే గైస్, ఎలా ఉన్నారు? ఒప్పో గైస్ బాగున్నాను అనుకుంటాను. సో సామ్సంగ్ నుండి ఒక బడ్జెట్లో 30,000 సెగ్మెంట్లో సామ్సంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. ఈ ఫోన్ వచ్చేసి మనకు బేసిక్గా 8GB ర్యామ్ 256GB వేరియంట్తో వస్తుంది. 2 కలర్ వేరియంట్స్ ఉంది, కానీ ఏ స్టోరేజ్ వేరియంట్స్ లేదు. సింగిల్ వేరియంట్ 2 కలర్లో తీసుకొచ్చారు, బ్లాక్ అండ్ వైట్లో. అయితే ఈ ఫోన్లో చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ, డిజైన్ చూడడానికి సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ని డబ్బింగ్ కొట్టినట్టుంది. అండ్ మంచి ప్రాసెసర్ అయితే ఉంది. అంటే సామ్సంగ్ ప్రొవైడ్ చేసే సామ్సంగ్ గెలాక్సీ A54 40,000 సెగ్మెంట్ లాంచ్ చేసిన ప్రాసెసర్ ఈ ఫోన్లో అయితే యాడ్ చేశారు. ఇది కూడా మంచి ప్రాసెసరే, 5nm టెక్నాలజీ. ఉన్న 8GB ర్యామ్ని ఇంకో 8GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 16GB ర్యామ్ అవుతుంది, ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటారు. అండ్ 256GB వేరియంట్ మీరు మెమరీ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు, 1TB స్టోరేజ్ వరకు. గ్రేట్ డీల్ కదా. ఈ ఫోన్లో మనకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇవి అయితే ఉన్నాయి. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు, సింగిల్ స్పీకర్తో వస్తుంది. సో వీడియోలో వచ్చేసి 30,000 సెగ్మెంట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, అసలు వర్త్ఫుల్లా కాదా, బెటరా కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఖచ్చితంగా ఎన్ని వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో 30,000 సెగ్మెంట్ ఇది ఒక్కటే కాదు, మోటో ఎడ్జ్ 40 ఉంది, రియల్మీ 11 Pro Plus అయితే ఉంది. అండ్ అగ్ని లావా 2 కూడా ఇప్పుడు బెస్ట్ స్మార్ట్ ఫోన్ 20,000 సెగ్మెంట్లో. ఇలాంటి కేటగిరీస్లో మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. 30,000 సెగ్మెంట్లో ఎందుకు దీన్ని కన్సిడర్ చేయాలంటే, ఈ ఫోన్లో మనకు 6.7 inches ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. జనరల్లీ మనకు సామ్సంగ్ ప్రొవైడ్ చేసే AMOLED డిస్ప్లేలు చాలా బెటర్గా అయితే ఉంటాయి. అండ్ అది కూడా ఇది సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేస్ చాలా బెటర్ ఉంటుంది. ఫోన్లో సామ్సంగ్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ యూజ్ చేశారు, 5nm టెక్నాలజీ. మీకు సామ్సంగ్ గెలాక్సీ A54లో 40,000 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్లో ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట. ఇది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే, మీకు మీరడై డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 770 AG+ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే BGMI మనకు గ్రాఫిక్స్ సెట్టింగ్ 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ప్లస్ పాయింట్ ఆ బడ్జెట్లో గేమింగ్కి బాగానే ఉంటుంది. మరి ఓన్లీ గేమింగ్కి అంటే అంత బెటర్గా అయితే ఉండదు. బేసిక్గా 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకో 8GB ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 256GB వేరియంట్ బాగా సరిపోతుంది. మనకు ప్రైమరీ కెమెరా 108 MP ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. సో స్టెబిలిటీ వీడియోస్ అయితే బెటర్గా తీస్తుంది. 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ మనకు 32 MP ఉంటుంది. నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 30 FPS సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ ప్రైమరీ 108 MP బెటర్ క్లారిటీ అయితే తీస్తే, సామ్సంగ్లో కెమెరాస్ చాలా బెటర్గా ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే డీసెంట్గా ఉంటుంది మీరు రియల్మీ, రెడ్మీ ఇవి ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అనమాట. ఎంత యూజ్ చేసినా వన్ డే వస్తుంది. గేమింగ్ అన్నా కూడా 1 డే వస్తుంది దాదాపు. 25 watts వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ బాక్స్ రాదు, సపరేట్ తీసుకోవాలి. దానికి మీరు ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు డైరెక్ట్లీ కింద ఛార్జర్ యాడ్ చేసిన ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని యాడ్ చేస్తే మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది, సగం బడ్జెట్లో వస్తుంది అనమాట. ఈ ఫోన్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఆ బడ్జెట్లో డిజైన్ చూడడానికి కూడా కొద్దిగా యావరేజ్గా అయితే ఉంది. 30,000 సెగ్మెంట్లో డీసెంట్ స్మార్ట్ ఫోన్. సామ్సంగ్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. UI చాలా నీట్గా ఉంటుంది, సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది, 256GB వేరియంట్ బేసిక్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు గేమింగ్ కూడా బాగానే ఉంటుంది, కానీ మరీ అంత బెటర్ కాదు, బాగానే ఉంటుంది. నా ఒపీనియన్ వచ్చేసి కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. కెమెరా కోసం కూడా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అండర్ 30,000 సెగ్మెంట్లో. వీడియో లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు, ఓకేనా?